ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈరోజు మనం భగవద్గీత యథాతథం 9వ అధ్యాయం పరమ గుహ్య జ్ఞానం అనే అధ్యాయం నుండి 10వ శ్లోకం. ముందుగా పదవిచ్ఛేదం నేను చెప్తాను, తిరిగి చెప్పండి. మయా అధ్యక్షేణ ప్రకృతి శూయతే స చర అచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. మయాధ్యక్షేణ ప్రకృతి శూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. 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 ప్రకృతి శూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. మయాధ్యక్షేణ ప్రకృతి శూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. మాతాజీలు ఎవరికి చెప్తారా? ఓకే. మయా నా యొక్క అధ్యక్షతలో ప్రకృతి శూయతే సృష్టిస్తుంది, స రెండింటిని, చర అచరం కదిలేవి కదలనివి, హేతునానేన కారణముచే, కౌంతేయ ఓ కుంతీపుత్ర, జగత్తు విపరివర్తతే పనిచేస్తున్నది. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారిచే అనువాదం. ఓ కుంతీపుత్ర, నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి నా ఆజ్ఞ మేరకు పనిచేస్తూ సమస్త స్థావర జంగమ జీవులను సృష్టిస్తున్నది.
దాని నియమానుసారమే ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది, లయింపబడుతుంది. భాష్యం. భగవంతుడు భౌతిక జగత్తు యొక్క సమస్త కర్మల నుండి వేరుగా ఉన్నప్పటికీ పరమ నిర్దేశకునిగా ఉంటాడని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఈ భౌతిక సృష్టికి పరమ సంకల్పము, నేపథ్యము భగవంతుడే అయినా నిర్వాహకము మాత్రము ప్రకృతిచే జరపబడుతుంది. వివిధ రూపాలలో, జాతులలో ఉన్నట్టి సమస్త జీవులకు నేనే తండ్రిని అని శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో అన్నాడు. సంతానం కొరకు తండ్రి తల్లి గర్భంలో బీజ ప్రదానము చేస్తాడు. అదేవిధంగా భగవానుడు కేవలం తన చూపు ద్వారా సమస్త జీవులను ప్రకృతి గర్భంలో నిలుపుతాడు. అప్పుడు తమ పూర్వ కోరికలు, కర్మల ప్రకారము వారు వివిధ రూపాలలో, జాతులలో బయటకు వస్తారు. ఈ జీవులందరూ దేవదేవుని చూపు ద్వారానే జన్మించినప్పటికీ తమ పాత కర్మలు, కోరికలను అనుసరించే వివిధ దేహాలను స్వీకరిస్తారు. అంటే భగవంతుడు ఈ భౌతిక సృష్టితో ప్రత్యక్షంగా అనురక్తుడై లేడు. అతడు కేవలం ప్రకృతిపై చూపును నిలుపుతాడు. ఆ విధంగా ప్రకృతి క్షుభితమై సమస్తము వెంటనే సృష్టించబడుతుంది. భగవానుడు ప్రకృతిపై దృష్టిని సారించే కారణంగా అతని పక్షాన నిస్సందేహంగా కార్యం జరుగుతోంది. అయినా భౌతిక జగత్తు సృష్టితో అతనికి ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధము లేదు. స్మృతిలో ఈ ఉదాహరణము దీనికి ఇవ్వబడుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి ముందు ఒక సుగంధ పుష్పము ఉన్నప్పుడు అతని ఘ్రాణశక్తి సుగంధాన్ని తాకుతుంది. అయినా ఘ్రాణశక్తి, పుష్పము ఒకదాని నుండి ఒకటి విడివడే ఉంటాయి. భౌతిక జగత్తుకు భగవంతునికి ఇటువంటి సంబంధమే ఉంటుంది. నిజానికి భౌతిక జగత్తుతో అతనికి ఎటువంటి సంబంధము లేదు. కానీ తన చూపుచే అతడు దానిని సృష్టించి నియమిస్తాడు. సారాంశం ఏమంటే, దేవాదిదేవుని అధ్యక్షత లేనిదే ప్రకృతి ఏదీ చేయలేదు. అయినా భగవంతుడు సమస్త భౌతిక కలాపాల నుండి విడివడి ఉంటాడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిళితమేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామ్ని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామ్ని. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సాఫ్ట్వేర్ డివోటీ వచ్చారు కదా, పూర్ణ ప్రజ్ఞ చెప్పండి అండి. కొంచెం చూపించి, టెంపుల్ చూపించి పంపించడం జరుగుతుంది. హరే కృష్ణ. ఈ రోజుల్లో చాలామందికి ఈ ఆధ్యాత్మిక సంఘాల గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి విన్నప్పుడు చాలామందికి ఉదయించే ప్రశ్న ఏంటంటే, ఆధ్యాత్మికత మరియు ఆధునికత రెండు కలపవచ్చా? రెండింటికి మన జీవితంలో భాగం ఉందా? కానీ చాలామందికి అదే ప్రశ్న అన్నమాట. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే మన యొక్క ఉనికిని, భగవంతునికి మనకున్న సంబంధాన్ని తెలుసుకోవడం ఆధ్యాత్మికత. ఆధునికత అంటే ఏంటి? రోజువారీ మన భౌతిక జీవనంలో మనం చేసే పనులలో సహకరించడానికి అనేక యంత్రాంగాలను తయారు చేసుకోవడం, అదే కదా ఆధునికత అంటే. అందుకే కొత్త కొత్త పద్ధతులు, మెరుగైన పద్ధతుల్ని వాడడం, అది ఆధునికత. మరి ఇవి చాలాసార్లు ఏమనిపిస్తుందంటే, ఆధ్యాత్మికత అంటే మనం సాంప్రదాయక పద్ధతుల్ని పాటించాలి, సాంప్రదాయక ఆచారాలనే పాటించాలి, ఆధునికతకు దూరంగా ఉండాలనేది చాలామంది చెప్తుంటారు.
మరి ఇలాంటివి విన్నప్పుడు సాధారణంగా ప్రజల్లో ముఖ్యంగా ఈరోజు యువతలో ఉదయించే ప్రశ్న ఏంటంటే, మరి ఆధునికత లేకుండా జీవించడం ఎలా? ఆధునికత అంటే ఉదాహరణకు మనం ప్రతిరోజు అందరూ ఎక్కువగా వాడేది సెల్ ఫోన్లు, మొబైల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, వాహనాలు. వాహనాలంటే ఈ మోటార్ వాహనాలు. వాహనాలు ఇంతకుముందు కూడా ఉండేవి, కానీ మోటార్తో నడిచే వాహనాలు ఇవన్నీ కూడా ఆధునికతకు సంబంధించినవి. వీటిలో రోజు రోజుకు కొత్త కొత్త వస్తువులు వస్తున్నాయి. మెరుగైన పద్ధతుల్ని, మెరుగైన వస్తువుల్ని కనుక్కుంటున్నారు. మరి అది ఎంతవరకు దారితీస్తుంది? ఈ రోజుల్లో ఆధ్యాత్మికవాదులు చెప్పేది ఏంటంటే, ఈ ఆధునికత ఏదైతే ఈ రోజుల్లో చాలా వేగంగా పెరుగుతుందో వ్యక్తిని ఆధ్యాత్మికతకు దూరంగా తీసుకెళ్తుందంటున్నారు. చాలామంది చెప్పేది అదే. అది కూడా మనం చూస్తున్నాం కూడా. కానీ నిజంగా మరి ఆధ్యాత్మికంగా మనం పురోభివృద్ధి చెందాలంటే, ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరూ తెలుసుకోవాలంటే నిజంగానే ఆధునికతకు దూరంగా ఉండాలా? ఆధునిక వస్తువులను, ఆధునిక విధానాలను మనం పాటించకూడదా అనేది ప్రశ్న. మీరేమంటారు? ఆధునిక వస్తువులను ఉపయోగించడానికి అలవాటు పడిపోయాం కాబట్టి వాటిని వదలడానికి కష్టంగా ఉంది. కానీ అసలు వదలడం అవసరమా? ఆధునిక వస్తువులను భగవంతుని సేవలో కూడా ఉపయోగించవచ్చు కొందరు అంటున్నారు. ఈ ఆధునికత ఎంతగా అభివృద్ధి చెందుతుంది? ఆధునికత అనేది మరి ఆధునిక అభివృద్ధి అనేది ఒకవైపు చూస్తే వినాశనాన్ని కూడా దారితీస్తుంది. మరి అలాంటప్పుడు ఎలా ఆధ్యాత్మికంగా పురోగించడం సాధ్యమా? ఆధునిక వస్తువులను ఉపయోగిస్తూనే ఆధ్యాత్మికంగా పురోగించడం సాధ్యమా అనేది ప్రశ్న కదా. ఈ రోజుల్లో మనకు అందరికీ స్మార్ట్ ఫోన్లు, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఎక్కడ చూసినా ఉపయోగిస్తున్నారు. కార్లు, అంతేకాకుండా సాధారణ విషయాల్లో కూడా మనం వైద్యం, విద్య, ఉద్యోగం ఎందులో చూసినా సరే అన్నింటిలో అభివృద్ధి అనేది జరుగుతుంది. అభివృద్ధి ఆధునికత అనేది ప్రవేశిస్తుంది కదా, అవునా కదా? మరి ఒక వ్యక్తి ఆధునికంగా జీవిస్తూనే ఆధ్యాత్మికంగా పురోగతి చెందడం సాధ్యమా అంటే అది సాధ్యమే, కానీ ఎలా సాధ్యం అనేది మనం ఈరోజు చర్చించుకుందాం. ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే, ఆధునిక ప్రపంచాన్ని మనం పూర్తిగా తిరస్కరించలేము. అదే సమయంలో మరి ఆధునిక వసతులను ఉపయోగిస్తూ ఆధ్యాత్మికంగా పురోగతి చెందడం ఎలా అనేది మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోకపోతే మనం ఆధునికతకు దూరంగా ఉంటే మన అభివృద్ధి అనేది ఉండదు. అంతేకాకుండా మరి ఆధ్యాత్మిక విలువల్ని పెంచుకోకపోతే ఎంత ఆధునికంగా ఎంత పురోగతి చెందినా కూడా వృధానే. ఇప్పుడు ఈరోజు మనం శ్లోకంలో చదివాం, భగవంతుడు ఏమంటున్నాడు? ఈ భౌతిక ప్రపంచం నా శక్తి ద్వారానే నిర్వహింపబడుతుంది. భౌతిక ప్రపంచంలో జరిగే ప్రతిదీ ఈరోజు ఏదైతే ఆధునికత అంటున్నారో, ఆధునిక వస్తువులు తయారు చేస్తున్నారో ప్రతిదీ కూడా భగవంతుని నియంత్రణలోనే ఉంది. ఆధునికంగా రకరకాల వస్తువుల్ని, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని, ఏదైనా సరే ఈ సైంటిస్టులు కనుక్కుంటున్నారో అవన్నీ కూడా అలా పనిచేస్తున్నాయంటే దాని వెనుకల భగవంతుని యొక్క శక్తి ఉంది. భగవంతుని యొక్క నిర్వహణ లేకుండా, భగవంతుని యొక్క ఏర్పాటు లేకుండా అవన్నీ కూడా పనిచేయలేవు, అవునా కదా? ఒక బ్యాటరీ పనిచేయాలంటే బ్యాటరీ వ్యవస్థ అనేది ఆ విధంగా దానిలో ఉన్న మూలకాలు ఒక రకంగా పనిచేస్తుంటేనే ఆ బ్యాటరీ అనేది పనిచేస్తుంది. ఎప్పుడూ ఒకే విధంగా పనిచేయకపోతే బ్యాటరీ కూడా తయారు చేయలేకపోయేవారు సైంటిస్టులు కదా. మరి దాని వెనుక మూలకాలకు ఆ శక్తిని ఇచ్చేది ఎవరు అంటే, ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? మయాధ్యక్షైన ప్రకృతి సూయతే సచరాచరము. ఈ ప్రకృతిలోని ప్రతీది కూడా నా అధ్యక్షతనే పనిచేస్తుందని చెప్తున్నాడు. మరి ఈ యొక్క ప్రకృతిలోని పదార్థాలన్నింటినీ కూడా, ప్రకృతిలోని వస్తువులన్నింటినీ కూడా మనం ఉపయోగించుకొని
మన సౌకర్యార్థం, మన యొక్క అభివృద్ధి కోసం మనం ఉపయోగించుకొని దాని వెనకాల భగవంతుని మర్చిపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? ఈ రోజుల్లో ఏమవుతుందో అదే జరుగుతుంది. ఏమవుతుందని మనకు కొత్తగా ఊహించిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే జరుగుతుంది, వినాశనం అనేది జరుగుతుంది. అవునా కదా? చూడండి, మనం చాలా పురోభివృద్ధి చెంది స్మార్ట్ ఫోన్లు కనుక్కున్నాం. ఎక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాం. మాట్లాడడమే కాదు, చూడగలుగుతున్నాం. అవునా కదా? ఎక్కడో ఉన్న వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళను చూస్తూ కూడా మాట్లాడచ్చు. వేగంగా సమాచారాన్ని సేకరించవచ్చు, పంచుకోవచ్చు. ఆ విధంగా చాలా అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. కానీ అవే స్మార్ట్ ఫోన్లు వ్యక్తుల యొక్క మానసిక వికాసానికి అడ్డుగా మారుతున్నాయని ఈ రోజుల్లో పరిశోధనలు తేలుతుంది. పరిశోధన అవసరం లేదు, అందరికీ అది బాహ్యంగానే సాధారణ ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే పిల్లల్లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు వాడడం వలన వాళ్ళ యొక్క మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసం అనేది జరగట్లేదు. అది అందరికీ తెలిసిందే. మరి అలా వినాశనం ఎందుకు జరుగుతుంది? ఏదైనా సరే అభివృద్ధి అంటే ఏంటి? మన యొక్క వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి, మన జీవన వికాసానికి, అంటే జీవనం ఇంకా మెరుగుపడడానికి ఉపయోగపడాలి. కానీ అలా జరగట్లేదు. మరి ఏంటి లోపం అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. ఏంటి లోపం? మరి ఇప్పటి వరకు చర్చించుకున్నాం. ఆధునికత లేకుండా మనిషి మరి అలానే పాత పద్ధతుల్ని, పాత అలవాట్లని పాటిస్తుంటే మనం ఏ విధంగా ఉంటుంది? జీవితం నిలిచిపోతుంది. జీవితం నిలిచిపోతుంది అంటారు కదా, అలా ఉండిపోతుంది అది వాడకపోతే. కానీ వాడితే ఇలా వినాశనానికి దారితీస్తుంది. మరి ఎలా? అసలు ఆధ్యాత్మికత అంటే దాని ఆధ్యాత్మికత అనే దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తే దాని వెనుకల చాలా విషయాలు ఉన్నాయి. కేవలం భగవంతుడు ఎవరు, మనం ఎవరం, భగవంతుడికి మనకు మధ్య సంబంధం ఏంటి అనేది ఆధ్యాత్మికత అని మనం చెప్పుకుంటున్నాం. కానీ దాని వెనకాల చాలా విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆధ్యాత్మికత వెనకాల సాంప్రదాయం ఉంటుంది. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలంటే ఒక సాంప్రదాయాన్ని పాటించాలి. సాంప్రదాయం అంటే ఏంటి? ఒక విధమైన పద్ధతిని పాటించడం, ఆచార వ్యవహారాలను పాటించడం. అందులో దుస్తులు కావచ్చు, లేకపోతే వాడే భాష కావచ్చు, లేకపోతే వాడే వస్తువులు కావచ్చు, ఇతరులతో వ్యవహరించే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా సాంప్రదాయం కిందికి వస్తాయన్నమాట. ఆధ్యాత్మికత అంటే ఒక నిర్దిష్టమైన సాంప్రదాయ విలువలని పాటించమని చెప్తుంది ఆధ్యాత్మికత. ఎందుకు? ఈ సాంప్రదాయ పద్ధతులు అనేవి, ఈ ఆచార వ్యవహారాలు అనేవి వ్యక్తుల్లో విలువలని పెంచుతాయి. ఈ విలువలని అర్థం చేసుకున్నంత కాలం ఈ ఆధునిక వస్తువులను వాడడం ఉపయోగిస్తే, విలువలను అర్థం చేసుకోకుండా ఆధునిక వస్తువులను ఉపయోగించడం ప్రారంభిస్తే ఏమవుతుందంటే, ఆ విలువల్ని ఎప్పుడైతే మనం పక్కన పెడతామో ఈ ఆధునిక వస్తువులను, ఈ యంత్రాంగాన్ని దుష్కార్యాలకు ఉపయోగించే అవకాశం ఉంటుంది, చెడు కార్యాలకు ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనిషి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా పురోగతి చెందాడు. అనేక రంగాల్లో, అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, అంటే అన్ని విషయాల్లో పురోగతి చెందాడు. కానీ విలువల్ని మర్చిపోయాడు. అని ఇంకొక చెప్పినట్లు సాంప్రదాయం అంటే ఏంటి? సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన విషయాలు ఏంటి? పెద్దలను గౌరవించడం, మనకు సహాయం చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపించడం, మన యొక్క ఇంద్రియాలను నియంత్రించుకోవడం, తర్వాత సరళమైన జీవితాన్ని, అంటే ఆధునిక వసతులు వచ్చినా సరే సరళమైన జీవితాన్ని గడపడం. చూడండి, అది కూడా ముఖ్యమన్నమాట. అంతేకాకుండా మరి కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతగా వ్యవహరించడం, ఇతర జీవుల పట్ల దయను ప్రేమను కలిగి ఉండడం, అతిథులను గౌరవించడం, ప్రకృతిని రక్షించుకోవడం, ప్రకృతితో సమన్వయంగా జీవించడం. అంతేకాకుండా ముఖ్యమైనది, ఇవన్నింటికంటే కూడా ముఖ్యమైనది సాంప్రదాయ పద్ధతుల్లో ముఖ్యమైనది ఏంటంటే ఆధ్యాత్మిక విద్యను పెంపొందించుకోవడం. జీవితానికి ఒక ఉన్నతమైన లక్ష్యం ఉందని తెలుసుకోవడం ఆధ్యాత్మికతకు
చాలా ముఖ్యమైన విషయం అండి. ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఏంటి? జీవితానికి ఒక ఉన్నతమైన లక్ష్యం ఉందని తెలుసుకోవడం. కానీ ఆ లక్ష్యం తెలుసుకోకుండా, అంటే మానవ జీవితం యొక్క విలువలను తెలుసుకోకుండా, ఆ లక్ష్యాన్ని తెలుసుకోకుండా ఎప్పుడైతే ఈ ఆధునికతను విచ్చలవిడిగా ఉపయోగించడం మొదలు పెడతామో అప్పుడు అది వినాశనానికి దారితీస్తుంది అనమాట. అందుకనే మనం ఏం చేయాలి? మనం కేవలం ఈ ఆధునిక వసతుల యొక్క మోహంలో పడిపోయి విలువల్ని మర్చిపోకుండా వాటిని కూడా చిన్నతనం నుండే అందరికీ నేర్పించడానికి మనం ప్రయత్నించాలి. అలా చెప్తే చాలామంది ఏమంటారంటే, ఓకే, చిన్నతనం నుండి నేర్పించాలంటే ఏం చేయాలంటే, సాధారణంగా అందరూ ఏం చెప్తుంటారు? ఓకే, భగవద్గీత నేర్పించాలి, పెద్దల్ని గౌరవించడం నేర్పించాలి, మనం సరిగా ఇతరులతో ఎలా వ్యవహరించాలని నేర్పించాలి. ఇవన్నీ కూడా పద్ధతులు, ఉదయాన్నే లేవాలి, ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టినప్పుడు చాలామంది ఏమంటారంటే, కేవలం ఆచారాలు కట్టుబాట్లు మనం కేవలం గుడ్డిగా పాటించాల్సిందేనా? వాటి వెనక ఉన్న విలువలను అర్థం చేసుకోకుండా గుడ్డిగా పాటిస్తే ఉపయోగం ఏంటని చెప్పేసి చాలామంది వాదిస్తుంటారనమాట. కేవలం ధోతి కుర్తా వేసుకుంటే అయిపోతుందా? తిలకం పెట్టుకుంటే అయిపోతుందా? పాత పద్ధతుల్లో అన్నింటినీ వంట చేసుకోవడం కావచ్చు, పాత వస్త్రాలు ధరించడం కావచ్చు, పాత విధానంలో మాట్లాడడం కావచ్చు, అలా ఉంటే సరిపోతుందా అంటే అది కూడా కాదనమాట. పాత ఆచారాలను విధానాలను పాటిస్తూనే దాని వెనకాల ఉన్న విలువల్ని అర్థం చేసుకోవడం ముఖ్యం అన్నమాట. ఈ రోజుల్లో చూడండి, ఒకప్పుడు అభివృద్ధి పేరుతో గ్రీన్ రెవల్యూషన్ అని, తర్వాత ఏంటి ఇంకా తర్వాత అనేక ఉద్యమాల పేరుతో అభివృద్ధి పేరుతో ఈ వ్యవసాయంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. ఎరువుల్ని వాడడం మొదలుపెట్టారు, తర్వాత యంత్రాలను వాడడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? మరి సరైన ఆహారమే లేకుండా అయిపోయింది. అన్ని విషపూరితమైన ఆహారాన్ని తినాల్సి వస్తుంది. అంటే అక్కడ విలువల్ని కోల్పోయాం. అంటే చూడండి, వ్యవసాయం చేయడానికి ఈ ఆధునిక పద్ధతులండి, యంత్రాలని వాడడం తప్పలేదు. కానీ దాని వెనకాల విలువల్ని మర్చిపోవడం అంటే ఏంటి? యంత్రాలను ఎప్పుడైతే వాడడం మొదలుపెట్టారో ప్రజలు ఒకరిపైన ఒకరు ఆధారపడడం అనేది మానేశారన్నమాట. యంత్రాలపైన ఆధారపడుతున్నారు. ప్రజలకి ఉపాధి లేకుండా అయిపోతుంది. అవునా కదా? ఉపాధి లేకుండా అయిపోతుంది. ఈ యంత్రాలపైన ఆధారపడి ఈ యంత్రాలు ఉంటే సరిపోతుంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే యంత్రాలపైన ఆధారపడి మనుషుల్ని దూరం పెట్టారో అప్పుడు విలువలు తగ్గిపోయి దానిలో కల్తీలు మొదలయ్యాయి. తర్వాత ఈ రసాయనాలను వాడకం ఎక్కువైపోయింది. దానివల్ల చివరికి ఎవరైతే వీటిని మొదలుపెట్టారో వాళ్ళకే అది అపాయంగా మారిందన్నమాట. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలామంది పాత పద్ధతులను వాడాలని చెప్తున్నారు. గానుగ నూనెలు వాడండి, సేంద్రియ ఎరువుల్ని వాడండి, సేంద్రియ పద్ధతిలో పండించిన పంటనే మీరు ఉపయోగించండి అని ఇప్పుడు చెప్తున్నారు. మరి ఎన్ని రోజులు మనం అభివృద్ధి పేరుతో చేసిందంటే ఏంటి? ఒక రకంగా మనం చూసినట్లయితే మనందరం కూడా మోసపోయాం. సమాజంలో ఉన్న కొందరు వ్యక్తుల యొక్క స్వార్థానికి, వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం ఎంతోమందిని మోసం చేశారు. కానీ అదంతా కూడా సాధారణ ప్రజలకు అర్థమయ్యేసరికి చాలా ఆలస్యమైంది. అవునా కదా? మరి ఆ చేసిన వాళ్ళందరూ కూడా, ఈ మోసం చేసిన వాళ్ళందరూ కూడా సాధారణమైన వ్యక్తులు కాదు. సమాజంలో గొప్ప వ్యక్తులు, చాలా జ్ఞానం కల వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళే. మరి వాళ్ళు ఎందుకు ఇలాంటి మోసపూరితమైన కార్యాలు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే మళ్ళీ మొదటికి రావాల్సిందని స్వార్థం, అత్యాశ, వీటినే మనం మళ్ళీ మాట్లాడుకుంటాం అన్నమాట. అవునా కదా? ఇవి పెరగడానికి కారణం ఏంటి? వ్యక్తిలో స్వార్థము, అత్యాశ, ద్వేషం, ఇవన్నీ పెరగడానికి కారణం ఏంటి? లోభం పెరగడానికి కారణం ఏంటి? సరే, కోరికలు పెరగడానికి కారణం ఏంటి? ఆధునిక పోకడలో జీవించాలి, కరెక్ట్. ఒక విధంగా ఇంకా అసలు మూల కారణం ఏంటి?
ఓకే. అదే ఇంకా మూల కారణం ఏంటంటే, మనం చాలాసార్లు చర్చించుకున్నాం. మూల కారణం ఏంటంటే భగవంతుడిని మర్చిపోవడం. భగవంతుని ఎప్పుడైతే మర్చిపోతామో, ఈ ఆధ్యాత్మిక విలువలను ఎప్పుడైతే మర్చిపోతామో, వ్యక్తిలో ఇవన్నీ పెరుగుతాయన్నమాట. స్వార్థము, ద్వేషము, లోభం ఇవన్నీ పెరిగిపోతాయి. మరి అప్పుడు సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పడం సాధ్యం కాదు. కాబట్టి మనం చూసినట్లయితే ఈ ఆధునిక జీవనం మనకు ఎన్నో ఇచ్చింది. మెరుగైన సమాచార వ్యవస్థనిచ్చింది, వైద్య విజ్ఞానంలో అభివృద్ధి సాధించగలిగాం. అంతేకాకుండా రవాణా వ్యవస్థ పెరిగింది, విద్య సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా చాలా పెరిగింది, మనం ఊహించలేనంత కదా. ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీని ఎలా వాడుతున్నారంటే, అది ఏం చేస్తుందో దాన్ని పూర్తిగా వాడడం కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది, కానీ దాన్ని ఇంకా వాళ్ళకి అందరికీ తెలిసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా వాడచ్చు. అంతగా అభివృద్ధి చెందింది, అవునా కదా. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందింది. అంటే సమాచార వ్యవస్థ సమాచారం చాలా సులభంగా అందరికీ అందుబాటులో ఉంది. మెరుగైన మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా పొందగలుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న ప్రజలతో అనుసంధానం అనేది సాధ్యమైంది. ఎక్కడ ఏం జరిగినా సరే క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది, అవునా కదా. ఒకప్పుడు కూడా మనకి అందరి ఇంట్లో రేడియో ఉండేది, అవునా కదా. అది కూడా టెక్నాలజీ, దాన్ని కూడా అందరూ వాడేవాళ్ళు. కానీ దేనికోసం వాడేవాళ్ళు? సమాచారం కోసమే. కానీ ఎటువంటి సమాచారం వచ్చేది అందులో? ఏదైతే అవసరమో కొద్దిపాటి సమాచారం మాత్రమే, ముఖ్యమైన సమాచారం మాత్రమే వచ్చేది, అవునా కదా. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలకు ఏదైనా సమాచారం పంపించాలంటే దానికి ఉపయోగించేవాళ్ళు. అంతేకాకుండా ప్రజలను ప్రాంతీయంగా వాళ్ళను ప్రాంతీయంగా అలర్ట్ చేయడానికి, అంటే జాగృతం చేయడానికి. ఓకే, వర్షాలు ఏ విధంగా ఉంటున్నాయి, వ్యవసాయం ఎలా చేయాలి, ఇలా ముఖ్యమైన విషయాల కోసం మాత్రమే ఉపయోగించేవాళ్ళు. రోజుకు ఒక అరగంట వచ్చేది న్యూస్, అంతే, అవునా కదా. దాన్ని కేవలం వినోదం కోసం అలా చాలా పరిమితంగా వాడుకునేవాళ్ళు. అని ఇప్పుడు సమాచారం ఎక్కువైపోయింది. సమాచారం ఎప్పుడైనా ఎక్కువ అవుతుందా? సమాచారం అంటే మంచిదే, ఎంత సమాచారం ఉంటే మనం ఎంత మెరుగ్గా జీవించగలం, మెరుగైన జ్ఞానం అనేది కూడా పెరుగుతుంది, అంతే కదా. ఎంత సమాచారం ఉంటే వ్యక్తి అంత ఎక్కువగా ఆలోచించగలడు. కానీ మరి సమాచార వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడు అందులోని క్వాలిటీ, అంటే నాణ్యత పడిపోయింది. ఆ సమాచారం యొక్క నాణ్యత పడిపోయింది అనమాట. అనవసరమైన విషయాలే ఎక్కువగా ప్రసారం చేస్తున్నారు, అవునా కదా. అనవసరమైన విషయాలు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి ఏమంటారు సౌకర్యాలు, ఇటువంటి ఆధునిక సౌకర్యాలన్నింటి కూడా అందరికీ, అంటే నియంత్రణ ఉన్న వాళ్ళకి, నియంత్రణ లేని వాళ్ళకి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తే ఏమవుతుంది? దుర్వినియోగం అవుతుంది. దుర్వినియోగం వలన అది వినాశనానికే దారితీస్తుంది అనమాట. ఒక వస్తువు కేవలం ఆధునికమైందని దాన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు. ఒక వస్తువు ఆధునికమైనంత మాత్రాన దాన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా ఉపయోగించాలని తెలిసిన వ్యక్తి దాన్ని సరిగా ఉపయోగించగలడు అన్నమాట. అంటే ఇక్కడ సమస్య ఆధ్యాత్మికతతో లేకపోతే ఆధునికతతో కాదు. సమస్య ఏంటంటే ఈ ఆధునికతను ఆధ్యాత్మిక పురోగతికి ఏ విధంగా వాడాలనే శిక్షణ లేకపోవడం. అర్థమవుతుందా? ఈ ఆధునికతను ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి ఏ విధంగా వాడాలని తెలుసుకోలేకపోవడం అన్నమాట. దానికోసం మనం ముఖ్యంగా ఏం తెలియాలంటే అసలు మన జీవితం యొక్క లక్ష్యం ఏంటని అర్థం చేసుకోవాలి. జీవితం యొక్క లక్ష్యం అంటే అంతే కదా. ఇప్పుడు మీకు ఒక వాహనం ఇచ్చారు, ఒక కార్ ఇచ్చారు. ఓకే, కార్ ఇచ్చారు, ఏం చేస్తారు మీరు? కార్ ఇచ్చారు, ఏం చేయాలి? దాన్ని ప్రయాణం కోసం ఉపయోగించాలి. కానీ అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఏం చేస్తారు? విచ్చలవిడిగా తిరుగుతారు, దాన్ని దుర్వినియోగం చేస్తాం, అంతే కదా, అవునా కదా. అంటే లక్ష్యం ఏంటో తెలియకపోతే ఏదైనా సరే అది దుర్వినియోగం అవుతుంది. చివరికి ఈ శరీరం కూడా, మానవ జీవనం కూడా దుర్వినియోగం అయిపోతుంది అనమాట, లక్ష్యం ఏంటో తెలియకపోతే.
మరి జీవితం యొక్క లక్ష్యం తెలియాలంటే మనం ఎవరైనా తెలుసుకోవాలి. అదే భగవద్గీత చెప్తుంది. అందరూ చాలామంది అదే చెప్తుంటారు అనమాట. ఈ రోజుల్లో భగవద్గీత ఏంటండి? భగవద్గీత అసలు ఈ ఆధునిక సమాజానికి భగవద్గీత అవసరమా? ప్రతి ఒక్కరూ చర్చించే అంశం అన్నమాట ఇది. ఇది ఆధునిక సమాజానికి భగవద్గీత, ఈ భాగవతం అని, ఈ ఆధ్యాత్మికత అవసరమా అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. అప్పుడెప్పుడో యుద్ధాలు జరిగాయి, అదేదో ఆత్మ అది అని చెప్పారు. ఈ రోజుల్లో మనుషుల మధ్య విలువలు అనేవి విద్య ద్వారా, అంటే ఆధునిక విద్య ద్వారా చాలా మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారు. అందరూ చదువుకుంటున్నారు, చాలా చక్కగా ఆంగ్లంలో మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటప్పుడు భగవద్గీత అవసరమా అనేది చాలామంది ప్రశ్నిస్తుంటారు. కానీ ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి పెద్ద జీతం కూడా పొందుతున్నారు, అందరూ చాలా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఆరోగ్యంగా జీవిస్తున్నారా? ఓకే, కనీసం ఆరోగ్యంగా జీవిస్తున్నారని అనుకుంటున్నారు. సరేనా? అనుకుంటున్నారు. అంతేకాకుండా చాలా మంచి అందంగా మంచి అందమైన ఇల్లు, కారు, బంగ్లాలు కొనుక్కుంటున్నారు. సోషల్ మీడియాలో మన ప్రొఫైల్ ఏంటని చెప్పేసి చాలా బాగుంది, వీడు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత గొప్ప వ్యక్తి అనమాట అలా అనుకుంటున్నారు. మంచి వివాహం అంటే ఎటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నాడు, అందమైన భార్య లేకపోతే చాలా అధికంగా సంపాదించే భర్త ఉంటే చాలనుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి యొక్క గుర్తింపు అంటే ఇవే అన్నమాట. నీ ఇల్లు ఎలా ఉంది, నీ సోషల్ మీడియా ప్రొఫైల్ ఎలా ఉంది, ఎంత అందంగా ఉన్నావు, లేదా ఏం ఉద్యోగం చేస్తున్నావు, నీ జీతం ఎంత, ఇవే ఒక వ్యక్తి యొక్క గుర్తింపులు అన్నమాట. అంతేగాని ఆ వ్యక్తి యొక్క విలువలేంటి, ఆ వ్యక్తి ఎటువంటి విలువల్ని పాటిస్తున్నాడో, వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటి అనేవి చాలామందికి తెలియట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు అనమాట. అవునా కదా? విలువలు లేని వాళ్ళందరినీ కూడా మనం ఓటేసి గెలిపించి నాయకులను చేస్తున్నాం. చాలామందికి మనం సినిమాలో చూస్తున్నాం, బయట కూడా అలాంటి పరిస్థితి ఉంది. చాలామంది నాయకులకి వెనకాల నేర చరిత్ర ఉంటుంది. మరి ప్రజల యొక్క అవగాహన లోపమే కదా, అజ్ఞానం కారణం వల్లనే కదా అటువంటి నాయకులను ఎన్నుకుంటున్నారు. అంటే ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే జీవితం యొక్క లక్ష్యం ఏంటి అనేది తెలియట్లేదు. జీవితం యొక్క లక్ష్యం ఏంటి? మంచి ఉద్యోగం, నాకు బాగా డబ్బులు సంపాదించాలి, ఉన్నతమైన వసతుల్ని అనుభవించాలి, దానికోసం ఎవరు నాకు సహాయం చేస్తే వాళ్ళే గొప్పవాళ్ళు అని అనుకుంటున్నారు. ఎందుకు అలా అనుకుంటున్నారంటే జీవితం యొక్క లక్ష్యం ఏంటి తెలియదు. మనం ఆత్మ అని తెలియదు, ఈ శరీరం తాత్కాలికమని తెలియదు. కనీసం అసలు ఈ శరీరాన్ని అనుభవించాలంటే, శరీరాన్ని మన ఆనందం కోసం వాడుకోవాలంటే కూడా ఎలా వాడుకోవాలో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానం లోపించడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. అందుకని కృష్ణుడు భగవద్గీతలో మొట్టమొదటిగానే చెప్తున్నాడు అనమాట. ఎన్నో విషయాలు చర్చించాడు భగవద్గీతలో, చాలా విషయాలు చర్చించాడు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముఖ్యతే. శరీరంలో ఆత్మ అనేది ఉంటుంది, శరీరం మారుతుంది కానీ ఆత్మ మారదు. మరి ఇది మారే శరీరం కోసం నువ్వు తాపత్రయపడాల్సిన అవసరం లేదు, ఆత్మ గురించి ఆలోచించని చెప్తున్నాడు. ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకో, ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి ప్రయత్నించు. అది జీవితంలో, మన మానవ జీవితంలో విలువల్ని పెంపొందిస్తుంది. కేవలం ఇదొక జ్ఞానం. మనిషి భగవంతునితో తన సంబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు సహజంగానే వ్యక్తిలో విలువలు అనేవి పెరుగుతుంటాయి. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాం వ్యక్తిలో స్వార్థం పెరుగుతుందని చెప్పేసి. మనలో చాలామంది అంటుంటారు, నేను ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తుంటాడంటే ఏదైనా అపార్థాలు వచ్చినప్పుడు కానీ, మనస్పర్ధలు వచ్చినప్పుడు కానీ ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు అన్నమాట. కానీ ఆ వ్యక్తుల మధ్య సంబంధం లేదనుకోండి, వ్యక్తులకు మధ్య ఎటువంటి సంబంధం లేదు, ఇద్దరు వేరే వేరే ప్రదేశాల నుంచి, వేరే వేరే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏమాత్రం సహనాన్ని ప్రదర్శించకుండా, ఏమాత్రం కూడా నియంత్రణ లేకుండా వాళ్ళు గొడవ పడతారు. అదే ఒకే కుటుంబంలో వ్యక్తులు వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అప్పుడప్పుడు మనం కూడా చూస్తుంటాం కదా, అరే వీడు మనోరుడేరా అంటుంటారు, అవునా? లేకపోతే వీళ్ళు మన మతమే, మన కులమే, మన వాడనే అని చెప్తుంటారు, అవునా కదా?
మన వ్యక్తి అయినంత మాత్రాన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మారిపోతుందా? వ్యక్తిత్వ విలువలు మారుతున్నాయా? మరి అప్పటి వరకు వేరే వ్యక్తితో గొడవపడే వ్యక్తి మన వాళ్ళని తెలిసేసరికి ఎందుకు నియంత్రణ నియంత్రణ పొందగలుగుతున్నాడు? వేరే వ్యక్తి అంటే మాత్రం నియంత్రణ పొందలేకపోతున్నాడు, తనను తాను నియంత్రించుకోలేకపోతున్నాడు, నియంత్రణ కోల్పోతున్నాడు. అదే సొంత వ్యక్తి అంటే ఆలోచించగలుగుతున్నాడు. ఎదుటి వ్యక్తి నిజంగానే ఉద్దేశపూర్వకంగా తప్పు చేశాడా, లేకపోతే ఏదో తాత్కాలికంగా భావోద్వేగంతో తప్పు చేశాడా అని ఆలోచిస్తాం, అవునా కదా? మన పిల్లలు ఎప్పుడైనా తప్పు చేశారనుకోండి, సర్లే ఏం చేస్తారో అప్పుడప్పుడు అల్లరి చేస్తుంటారో, తర్వాత వాళ్ళకి అర్థం చేసుకుంటారులే అని చెప్పేసి విడిచిపెడతాం. అదే వేరే వాళ్ళైతే మనం ఒక్క క్షణం కూడా సహించామన్నమాట, వెంటనే వాళ్ళతో గొడవ పడడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు? తేడా ఏంటి? సంబంధం. అవునా? సంబంధం అనేది ముఖ్యం అన్నమాట. సో మరి భగవంతునితో మన సంబంధం అర్థం చేసుకుంటే ప్రతి జీవితో మన సంబంధాన్ని అర్థం చేసుకోగలుగుతాం, అవునా కదా? భగవంతునితో మనకు సంబంధం ఉంటే ప్రతి జీవితో సంబంధం ఉన్నట్లే కదా. అలాంటప్పుడు ఇతర జీవులకు ఎలా హాని కలిగిస్తాం? అప్పుడు వ్యక్తిలో సహజంగానే సహనము, ఓర్పు, నిస్వార్థం, దయ, ఇవన్నీ గుణాలు సహజంగానే పెరుగుతాయన్నమాట. అదే భాగవతం చెప్తుంది. మనం కొన్ని వారాల క్రితం ఆ శ్లోకం కూడా మనం చర్చించుకున్నాం. ఎవరైతే భగవంతుని పట్ల భక్తి శక్తులు కలిగి ఉంటారో వాళ్ళలో దేవతల్లో ఉండే సద్గుణాలు సహజంగానే పెరుగుతాయంటే. ఎలా పెరుగుతాయంటే ఇలానే పెరుగుతాయి. భగవంతుడితో మనకు గల సంబంధాన్ని అర్థం చేసుకుంటే ప్రతి జీవితో మనకు సంబంధం ఉందని మనం తెలుసుకోగలుగుతాం. అలాంటప్పుడు ఇతర జీవులను ఎలా హింసించగలం చెప్పండి? అందుకని ఆధ్యాత్మిక మార్గానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే జీవహింస మానగలుగుతున్నారు, శాంతియుతంగా జీవించగలుగుతున్నారు. ఎంతోమంది భక్తులు మన ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఎంతోమంది భక్తులు అంటారన్నమాట. సో నేను చాలా మారానండి, ఇంతకుముందు ఇటువంటి పరిస్థితి ఏర్పడితే వాళ్ళతో గొడవ పడేవాడిని, కానీ ఇప్పుడు శాంతంగా ఆలోచిస్తున్నాను. చాలామంది అన్నారా లేదా మీతో? అటువంటి అనుభవం ఉందా లేదా? ఎందుకు? అది ఎలా సాధ్యమైంది? ఆధ్యాత్మిక జ్ఞానం వలన, భగవంతుని అర్థం చేసుకోవడం వలన, అవునా కదా? మరి ఆ విషయం గురించే మనం ఈ విషయంలో ఇలా జరిగితే, భగవంతుని గురించి అర్థం చేసుకుంటే మన యొక్క ప్రవర్తన మారితే, అలాంటిది మొత్తం ఈ సృష్టిని అంతటి కూడా భగవంతుడు నియంత్రిస్తున్నాడు, ఈ సృష్టిని అంతటి కూడా భగవంతుడే పోషిస్తున్నాడని అర్థం చేసుకుంటే ఇంకెంతో ఉన్నతమైన జీవితాన్ని గడపగలం, ఎంతో విలువలతో కూడిన జీవితాన్ని గడపగలం. ఒకసారి ఆలోచించాలి. మరి ఆ విలువలను తెలుసుకోకపోవడం వలన, ఆధ్యాత్మిక జ్ఞానం లోపించడం వలన, అదే సమయంలో ఈ ఆధునిక సాంకేతిక పురోగతి వలన, ఆధునిక వస్తువులను ఉపయోగించడం వలన ఏం జరుగుతుంది? వినాశనం జరుగుతుంది అన్నమాట. ఒకవైపు ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించుకోలేకపోతున్నాం, ఇంకొక వైపు ఆధునిక వస్తువుల్ని విచ్చలవిడిగా ఉపయోగించడం మొదలు పెడుతున్నాం. అందుకనే వినాశనం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్థికవేత్తలు, దేశ నాయకులు ప్రకృతి ఏమంటారు, ప్రకృతి గురించి చర్చిస్తుంటారు కదా నాయకులు, ప్రకృతి గురించి చర్చించే వాళ్ళు, వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, మనం చరిత్రలోనే చాలా అత్యంత సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం, ఆ విపత్కర పరిస్థితిలో ఉన్నాం. మనం వెంటనే మన యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని వెనక్కి తిరిగి చూసుకొని మనల్ని మనం సరిదిద్దుకోకపోతే ఈ సమాజం అనేది అది భారీ నష్టాన్ని పొందాల్సి వస్తుంది, భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఎంతోగానో నష్టపోతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా యువత మీద, పిల్లలపైన ఈ ఆధునిక వస్తువులన్నిటివి చాలా ప్రభావం చూపుతున్నాయి. వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం, మానసిక వికాసం పూర్తిగా అడ్డగించబడుతుంది, వెనకబడిపోతున్నారు. జీవితాన్ని చాలా చాలా సున్నితంగా తయారవుతున్నారనమాట. చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న సమస్యలను కూడా
ఎదుర్కోవడం వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళకి మన జీవితం అంటేనే తెలియదు. సో కాబట్టి మనం మరి ఆధ్యాత్మిక విషయాలు, ఈ ఆధునిక విషయాలు, ఆధునిక విద్య అనేది మనం ఏ పని చేయాలి, ఎలా చేయాలని చెప్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. కానీ ఎందుకు చేయాలి అనే ప్రశ్న రాకపోతే, ఎందుకు చేయాలనేది వివరించకపోతే అది మన వినాశనానికే దారితీస్తుంది అన్నమాట. యాక్చువల్లీ అంటే ఈ యొక్క ఆధునిక జ్ఞానం అనేది ఏం చేయాలి, ఎలా చేయాలి అని మాత్రమే తెలుసుకొని ఎందుకు చేయాలనే విషయం తెలుసుకోకపోతే అది వృధా అన్నమాట. వినాశనమే జరుగుతుంది. అందుకనే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనకి ఎందుకు అనే ప్రశ్న ఉదయించేలా చేస్తుంది అన్నమాట. వ్యక్తిలో అసలు ఈ జీవితం ఎందుకుంది, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, నాకెందుకు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, నాకెందుకు దుఃఖం కలుగుతుంది, నేనెందుకు ఈ పని చేయాలి అనేది ఆలోచించే విధంగా చేస్తుంది అనమాట. యాక్చువల్లీ అందుకని ప్రతి అంశంలో కూడా ఎందుకు చేయాలి. ఆధునిక జీవితం ఏం చెప్తుందంటే మంచి ఉద్యోగం సంపాదించని చెప్తుంది. కానీ వైదిక జ్ఞానం, ఈ ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే అసలు నీ జీవితం యొక్క లక్ష్యం ఏంటి, కేవలం ఉద్యోగం సంపాదించడమేనా, జీతం సంపాదించడమేనా, లేకపోతే దాని వెనకాల ఉన్నతమైన లక్ష్యం ఏదైనా ఉందా అని చెప్తుంది అనమాట. ఆధునిక జీవితం ఏం చెప్తుందంటే ఎక్కువగా డబ్బు సంపాదించని చెప్తుంది. వైదిక జ్ఞానం ఆ సంపదను ఎలా ఉపయోగించాలని చెప్తుంది. మన దగ్గర ఎక్కువ సంపద ఉన్నప్పుడే కాదు, అసలు తక్కువ సంపద ఉన్నప్పుడైనా సరే, ఎంత ఉన్నా సరే దాన్ని ఎలా వినియోగించాలని నేర్పిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఆధునిక జీవితం మనకు నీ ఇంద్రియాలను సంతోషపెట్టు అని చెప్తుంది, ఎంజాయ్ చేయండి, ఆనందించండి, భోగించండి అని చెప్తుంది. కానీ వైదిక జ్ఞానం ఏం చెప్తుందంటే అసలు నిజంగా సంతోషం అంటే ఏంటి, నిజమైన ఆనందాన్ని ఎలా పొందాలి, అసలు నిజంగా మన ఈ దేహంలో ఆనందించేవాడు ఎవరు, ఈ సృష్టిలో అసలు అంతిమంగా ఆనందించేది ఎవరు అనేది చెప్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ ఆధునిక జీవితం మనకు స్వంత గుర్తింపును, నీకు నీవు ఒక గుర్తింపుని సృష్టించుకో అని చెప్తుంది. నీకు ఒక గుర్తింపు ఉండాలి సమాజంలో, కాబట్టి నువ్వు కష్టపడి పని చేయని చెప్తుంది. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుందంటే మన గుర్తింపును మొదటి నుంచే మనకు గుర్తు చేస్తుంది అనమాట. మనం ఎవరు, మన గుర్తింపు ఏంటి, భగవంతుని యొక్క సేవకులం, ఆ కృష్ణుని యొక్క సేవకులం, కృష్ణుని యొక్క అంశాలం మనం అని మొదటి నుంచే చెప్తుంది అనమాట. అది తెలుసుకున్న తర్వాతనే మిగతా విషయాలు తెలుపుతుందన్నమాట ఆధ్యాత్మిక జ్ఞానం. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి, మనం భగవంతుని యొక్క అంశలం, కృష్ణుని యొక్క అంశలం, కృష్ణుని యొక్క సేవకులం. మన జీవితం కృష్ణుని యొక్క సేవకే ఉద్దేశించబడింది. కృష్ణుని సేవ చేసినప్పుడే ఈ భౌతిక బంధాల నుంచి బయటపడగలం అని చెప్తుంది. తర్వాత మిగతా విషయాలు నేర్పిస్తుంది. నువ్వు ఎలా ఆహారం తినాలి, ఎలా నిన్ను దేహాన్ని పోషించుకోవాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి విద్యను సంపాదించాలి అన్ని తర్వాత చెప్తుంది అనమాట. కానీ అన్నింటికంటే మొదటిగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆత్మలం, భగవంతుని యొక్క అంశలం, అది చెప్తుంది అనమాట. సో కాబట్టి ఈ రెండు కూడా అవసరమైనమాట. యాక్చువల్లీ మనకు ఆధ్యాత్మికత కావాలి, ఆధునికత కూడా కావాలి. కానీ ఆధ్యాత్మికత లేకుండా కేవలం ఆధునిక పురోభివృద్ధి వెనకాల పడినట్లయితే అది మనం సమాజం యొక్క వినాశనానికి దారితీసిన వాళ్ళు అవుతాం. మరి చాలామందికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మన అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. దాన్ని ఎలా ఉపయోగించాలి, భగవంతుని గురించి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, అంటే భగవద్గీత, భాగవతం ప్రవచనాలు వినడానికి, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడానికి, లేకపోతే ఆధ్యాత్మిక విషయాలు పంచుకోవడానికి, భక్తుల మధ్య పంచుకోవడానికి, కేవలం ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. అంతేకాకుండా మనం ఉద్యోగం చేయకూడదని చెప్పేసి కూడా ఎవరు చెప్పరు. కానీ ఆ ఉద్యోగం విలువలపైన ఆధారపడి ఉండాలి. గొప్ప ఉద్యోగం చేస్తే సరిపోదు, ఆ ఉద్యోగం చేసే వ్యక్తికి విలువలు ఉండాలన్నమాట. గొప్ప రాజకీయ అయినంత మాత్రాన, లేకపోతే గొప్ప వ్యాపారవేత్త అయినంత మాత్రాన గొప్పవాడి కాదు. గొప్ప వ్యాపారవేత్తలందరూ కూడా కల్తీ పదార్థాలు, కల్తీ ఆహారాన్ని తయారు చేసి అమ్ముతున్నారు. ఎందుకంటే విలువలు కోల్పోయారు కాబట్టి. అంతేనే కదా, అలా చేస్తే ఏమవుతుంది, సమాజం అంతా కూడా నశించిపోతుంది.
సామాజిక వ్యవస్థ వ్యవస్థ నశించిపోతుంది. ఎందుకంటే ప్రజలకి మధ్య యూనో ఎనీవేస్ అది ఇంకో అంశం. సో అలా మనం ఏదైనా ఉద్యోగం చేయొచ్చు. ఒక వ్యక్తి డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఒక వ్యాపారవేత్త కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ విలువలతో కూడిన జీవితాన్ని గడపాలి, విలువలతో తన బాధ్యతలు నిర్వహించాలి. విలువల్ని కోల్పోతే ఎంత గొప్ప డాక్టర్ అయినా కూడా వృధానే. అనే సమాజానికి చెడు చేస్తాడే తప్ప మంచి చేయలేరు. అవునా కదా? కాబట్టి ఏం కావాలి? మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపించుకోవడం అంటే నేను ఎవరి కోసం పనిచేస్తున్నాను, ఎందుకోసం పనిచేస్తున్నాను. అందుకనే కృష్ణుడు చెప్తున్నాడు కదా భగవద్గీతలో. ఏంటి చెప్తున్నాడంటే మయై సర్వాణి కర్మాని సన్యస్య ఆధ్యాత్మ చేతస. నువ్వు ఏ పైన చేయొచ్చు, కానీ ఏ చైతన్యంతో చేయాలి? ఆ యొక్క పని పట్ల ఆసక్తి లేకుండా, అంటే స్వార్థం లేకుండా నిస్వార్థంగా భగవంతుని యొక్క సేవకుడిగా ఏ పనైనా చేయొచ్చు అనమాట. దాని యొక్క ఫలితాలని భగవంతునికి అర్పించాలి. అప్పుడు మోసం చేయాలనే ప్రవృత్తి అసలు రానే రాదు. వ్యక్తిలో మోసం చేయాలనే ప్రవృత్తి రాదు. అందుకనే చెప్పారనమాట. యాక్చువల్లీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అందరికీ జీవితం మొట్టమొదటి నుండే నేర్పించాలన్నమాట. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఈ ఆధునిక విషయాలతో కలిపినప్పుడు ఏమవుతుందంటే కుటుంబ సంబంధాలలో కూడా నాణ్యత పెరుగుతుంది. ఆ నాణ్యత పెరగాలంటే ఈ ఆధ్యాత్మిక పద్ధతులు పాటించాలి. ఆధ్యాత్మిక పద్ధతులు అంటే ఏంటి? ఆధ్యాత్మిక ఆచార్యాలు పాటించాలంటే ఉదయాన్నే లేవడం, కుటుంబ సభ్యులు అందరూ కలిసి భగవద్గీత భాగవతం చదవడం, వినడం, అంతేకాకుండా భగవంతునికి ప్రార్థించడం, గురువును పూజించడం, తర్వాత అందరూ కలిసి భగవంతునికి అర్పించిన ఆహారాన్ని మాత్రమే ప్రసాదంగా స్వీకరించడం, అంతేకాకుండా అందరూ కలిసి పండుగలను నిర్వహించుకోవడం. ఈ రోజుల్లో ఇంట్లో ఫంక్షన్స్ కూడా అందరూ కుటుంబ సభ్యులు ఉండట్లేదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం కంటే వాళ్ళ యొక్క ఉద్యోగాలు, వ్యక్తిగత అవసరాలే ముఖ్యమైపోయాయి అనమాట కదా. కాబట్టి అందరూ కలిసి కూడా ఇలా పండుగలను జరుపుకోవడం, అంతేకాకుండా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, పిల్లలకు ఆధ్యాత్మిక విషయాల్ని చిన్నతనం నుండే నేర్పించడం, ఇవన్నీ కూడా చేయాలన్నమాట. అప్పుడు సహజంగానే ఈ కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ప్రతి వస్తువును కూడా భగవంతుని సేవలో వినియోగించవచ్చు. కానీ వినియోగించే ముందు వ్యక్తికి శిక్షణ అనేది అవసరం అన్నమాట. వినియోగించే ముందు వ్యక్తికి శిక్షణ అనేది అవసరం. మనకు ఆధ్యాత్మిక ఆచారాలు ఏం చెప్తున్నాయంటే ఈ ఆధునికతను చాలా జాగ్రత్తగా వాడాలి. కొన్నిసార్లు అది నిషేధిస్తుంది కూడా. ఉదాహరణకు ఆధునికతను నిషేధిస్తుంది ఆధ్యాత్మిక ఆచారాలు అనేవి. ఎందుకు? ఉదాహరణకు మనం చూసినట్లయితే ప్రభుపాల వారు మొట్టమొదటిగా భారతదేశంలో నుండి పాశ్చాత్య దేశాలు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు ఒక నియమం ఉండేదన్నమాట సమాజంలో. ఏంటి? శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే వ్యక్తి, ముఖ్యంగా సన్యాసి, సముద్రాలు దాటకూడదు. సన్యాసులు సముద్రాలు దాటకూడదు. ఎందుకు? శాస్త్రాలు ఎటువంటి నియమాన్ని విధించాయన్నమాట. ఎందుకు అలా నియమం పెట్టింది? ఎందుకు పెట్టిందంటే అసలు సన్యాసికి వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? భౌతిక జీవితాన్ని ఆయన త్యజించాడు, దేశాలు తిరగాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడు కూడా భగవత్ చైతన్యంలో ఉండాలి, అంతే కదా. భగవంతుడు మనల్ని ఒక ప్రదేశంలో జన్మింపజేశాడు, మన ఒక రకమైన శరీరం ఇచ్చాడు. ఇంకా కొత్త వాటి కోసం మనం ప్రాకలాడాల్సిన అవసరం లేదు, సన్యాసిగా అటువంటి అవసరం లేదు. కాబట్టి అలాంటి నియమం పెట్టిందనమాట. కానీ ప్రచారం కోసం ప్రయాణించకూడదని చెప్పేసి శాస్త్రం ఎక్కడా చెప్పట్లేదు. అందుకని ప్రభుపాద ఏం చేశారు? ఆ రోజుల్లోనే ఓడలో పాశ్చాత్య దేశాలకు వెళ్ళేసి, ఓడలోనే వెళ్ళడం కాదు, అక్కడ విమానాల్లో కూడా ప్రయాణం చేశాడు. తర్వాత కంప్యూటర్లు వాడారు, కార్లు వాడారు, ఈ సౌండ్ సిస్టమ్, కొత్త మైక్లు, పెద్ద పెద్ద సిస్టంలు, కెమెరాలు అన్నీ వాడారు, ప్రింటింగ్ ప్రెస్లు అన్నీ వాడారు, భగవంతుని సేవలో వాడారు. ఎందుకంటే వాటిని ఎలా భగవంతుని సేవలో వాడాలని ఆయన తెలుసుకోగలిగాడు. ఎందుకంటే ఆయనకు ఈ నియమాల వెనకాల ఉన్న, అంటే ఆధ్యాత్మిక కట్టుబాట్లు, ఆచారాల వెనకాల ఉన్న సూత్రాన్ని తెలుసు. కాబట్టి ఆ సూత్రాలను ఆయన పూర్తిగా పాటించాడు. ఎప్పుడు కూడా సూత్రాలను ఆయన అధిగమించలేదన్నమాట, అతిక్రమించలేదు. కానీ
వాటిని ఎలా ఉపయోగించాలి అని మాత్రం ఆయనకు తెలుసు కాబట్టి చేయగలిగాడు. కాబట్టి మరి అందరికీ కూడా అలాంటి జ్ఞానం కావాలి. అందరికీ కూడా ఆ ఆధ్యాత్మిక ఆచారాల వెనకాల ఉన్న సూత్రం ఏంటని అర్థం చేసుకోవాలి మనం. ఆ సూత్రం అర్థం కాకపోతే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. ఏంటిది, గుడ్డిగా పాటించాలా, ఆధ్యాత్మిక కట్టుబాట్లు అనేటివి గుడ్డిగా పాటించాలా, గుడ్డిగా పాటించాల్సిన అవసరం వస్తే నేను అసలు ఆధ్యాత్మికత దగ్గరికే వెళ్ళను, ఆధ్యాత్మిక జ్ఞానం నాకు అవసరం లేదు అని చాలామంది అంటుంటారు అనమాట. ఎందుకంటే గుడ్డిగా పాటిస్తే దానివల్ల ఉపయోగం కూడా లేదు. చాలామంది అలా గుడ్డిగా ఆధ్యాత్మిక కట్టుబాట్లను పాటించి అసలు విలువల్ని తెలుసుకోకుండా చాలా అలా ఉండేసరికి చాలామంది కొత్త జనరేషన్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, మీకేం తెలియదు, గుడ్డిగా అన్నీ పాటిస్తున్నారు, మాకు అవసరం లేదు, అసలు మేము పాటించాం, మీరందరూ కూడా ఓల్డ్ ఫ్యాషన్ అంటున్నారనమాట. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకి దాని వెనకాల ఉన్న సూత్రాలు బోధించలేదు, నేర్పించలేదు, శిక్షణ అనేది ఇవ్వలేదన్నమాట. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు, అందరికీ కంప్యూటర్లు ఇస్తున్నారు, అందరికీ కారు, డబ్బు, విద్య అన్నీ ఉన్నాయి, కానీ వ్యక్తిత్వాన్ని నేర్పించట్లేదు, సంబంధాలు ఎలా ఉండాలో నేర్పించట్లేదు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి చైతన్యం ఉండాలి, ఆధ్యాత్మిక సాధన యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మాత్రం ఎవరికి తెలియదు అన్నమాట. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఎలా ఉపయోగించాలో తెలుసు, గూగుల్ ఎలా ఉపయోగించాలో, లేకపోతే ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగించాలో తెలుసు, ఇన్స్టాగ్రామ్లు ఎలా వాడాలో తెలుసు, యూట్యూబ్లు ఎలా వాడాలో తెలుసు, కానీ నేనెవరు, భగవంతుడు ఎవరు, భగవంతుడికి నాకు సంబంధం ఏంటి, అసలు కర్మ అంటే ఏంటి, తర్వాత ధర్మం అంటే ఏంటి, మరణం తర్వాత మళ్ళీ జన్మ ఉందా, ఈ విషయాలు మాత్రం ఎవరికి తెలియదు అనమాట. అవునా కదా? చిన్న పిల్లల నుండి ఇవన్నీ వాడుతున్నారు, సెల్ ఫోన్లు వాడుతున్నారు, అన్నీ వాడుతున్నారు, కానీ వాళ్ళకి భగవద్గీత కనీస జ్ఞానం కూడా చాలామందికి తెలియదు. సో అది సమస్య అన్నమాట. ఎలాగైతే మరి ఇప్పుడు కేవలం ఆరోగ్యం కోసం ఈ పాత పద్ధతికి వెళ్తున్నారు, ఏంటి గానుగ నూనె అని చెప్పేసి, లేకపోతే సేంద్రియ ధాన్యాలని చెప్పేసి అలా వెనక్కి వెళ్తున్నారు. అదేవిధంగా పాత ఆచార కట్టుబాట్లను కూడా మనం పాటించడం వలన మన ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. పాత ఆచారాలు మళ్ళీ పాటించడం మొదలు పెట్టాలన్నమాట. మనం చూడండి, కరోనా సమయంలో చాలామంది వైరస్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళగానే ఏం చేయాలన్నారు, ఏం చెప్పారు? వైరస్ ఇంట్లో వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వెళ్ళాలి, తర్వాత మనం బయట నుంచి తీసుకొని వస్తే పూర్తిగా వాటిని కడగాలి, అంతేకాకుండా బయట ఆహారం తినకూడదు అని చెప్పేసి చాలా చెప్పారు. చాలామంది అవును బాగుందని చెప్పేసారు. మరి ఇలాంటి కట్టుబాట్లు ముందే ఉన్నాయి. పెద్ద వైరసే కాదు, చిన్న వైరస్లు కూడా అలా వ్యాపిస్తూ ఉంటాయి, అవునా కదా? మరి ఇప్పుడు సమస్య వచ్చిన తర్వాత వాటి యొక్క విలువలను తెలుసుకోవడం మొదలుపెట్టారు, అవునా కదా? ఈ సమస్య రాకముందే వాటి యొక్క విలువల్ని అందరికీ శిక్షణ ఇచ్చి చిన్నతనం నుండే ఈ ఆధ్యాత్మిక సాంప్రదాయక పద్ధతుల యొక్క వాటి యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియజేసి, తర్వాత తరాలకి తెలియజేసి వాటి పట్ల శిక్షణ ఇచ్చినట్లయితే వాళ్ళు వాటిని సరిగా అర్థం చేసుకోగలుగుతారు, సరిగా పాటించగలుగుతారు, అవునా కదా? అందుకనే మనకి ఆధునిక సాంకేతికత కావాలి, వైదిక జ్ఞానము కావాలి, ఆధునిక విద్య కావాలి, ఆధ్యాత్మిక విద్య కూడా కావాలి, ఆధునిక ఉద్యోగం కావాలి, కృష్ణ చైతన్యం కూడా కావాలన్నమాట. చూడండి, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చైతన్యాన్ని మార్చుకోవడం. అర్థమవుతుందా? ముఖ్యమైన విషయం ఏంటి? చైతన్యాన్ని మార్చుకోవడం. అంతేగాని ఇవన్నింటిని దూరం పెట్టడం కాదు, ఆధునికతను దూరం పెట్టడం కాదు. దాన్ని ఎలా వాడాలి, ఎందుకోసమే వాడాలని తెలియాలంటే మన చైతన్యం మారాలి. చైతన్యం మారాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలన్నమాట. భగవంతుడితో మనకు సంబంధం మనకు తెలియాలి. ఇంతకుముందు చెప్పినట్లు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూడా ఆధ్యాత్మిక పద్ధతులు పాటించాలి. ఇంట్లో కూడా అంటే ప్రతి క్షణం కూడా ఆధ్యాత్మిక పద్ధతుల్ని పాటించాలి. మనం వేసుకునే దుస్తులు కావచ్చు, మనం వ్యవహరించే విధానం కావచ్చు, మనం వాడే భాష కావచ్చు, సో ప్రతిదీ కూడా ముఖ్యమైనమాట. ఆ సాంప్రదాయ కట్టుబాట్లు అవసరం అన్నమాట. ఎప్పుడైతే అవి పాటిస్తామో సహజంగానే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది
మారుతుంది. అప్పుడే ఆనందమైన జీవితాన్ని మనం గడపగలం. తర్వాత ఈ జీవితం తర్వాత భగవంతుని కూడా చేరుకోగలం అన్నమాట. భగవద్గీతలో ఇప్పుడు మన శ్లోకం చదువుకున్నాం ఈరోజు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ ప్రకృతి అంతా కూడా ఆటోమేటిక్గా నడుస్తుందని చాలామంది అనుకుంటారు, కానీ కాదు. నేను వెనకాల నేనున్నాను, నన్ను అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు ఈ అధ్యాయంలో. అందుకనే ఈ అధ్యాయానికి పేరేంటి? 9వ అధ్యాయం పేరేంటి? మొదట్లో చెప్పున్నాం కదా, పరమగుహ్య జ్ఞానం. చూడండి, చాలా రహస్యం ఉంది. పరమగుహ్యం అంటే మరి ఎందుకు పరమగుహ్యం అన్నారంటే ఆ విషయం తెలుసుకోవడం చాలా గొప్ప విషయం అనమాట. ఏ విషయం? ఈ ప్రకృతి వెనకాల భగవంతుడు ఉన్నాడు, ప్రతి విషయంతో భగవంతునికి సంబంధం ఉంది అని తెలుసుకోవడం చాలా రహస్యమైన విషయం. రహస్యమైన విషయం అంటే చాలా గొప్ప విషయం అనమాట. అంటే చాలామందికి తెలియని విషయం, కానీ అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఎప్పుడైతే అది తెలుసుకుంటాడో సహజంగానే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది మారుతుంది. హరే కృష్ణ. మరి చైతన్యం మారాలంటే ఏం చేయాలి? చైతన్యం మారాలంటే ఏం చేయాలి? చెప్పండి, ఎవరు చెప్పారు ఇక్కడ? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. జపిద్దాం మరి. సరే గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకోసారి గట్టిగా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ ఒకసారి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరి కేవలం మనకు 3 సార్లు చెప్తే సరిపోదు, ప్రతిరోజు కూడా మీరు ఇంట్లో జపం చేయాలి. చాలామందికి మొహమాటం అన్నమాట. అయ్యో, మా పక్కింటి వాళ్ళు చూసేసి ఏంటి ఇలా ఆడిపోయాడు వీడు అని చెప్పేసి అనుకుంటారు, లేకపోతే మా బంధువులు దూరం అయిపోతారని చాలామంది అంటున్నారు అన్నమాట. కానీ తప్పుడు అవగాహన. ఈ రోజుల్లో ఈ మధ్య ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఆయన పాపం ఇంతకుముందు అన్ని రకాల చెడు అలవాట్లు ఉండేవన్నమాట. మద్యపానము, మాంసం తినడం ఇవన్నీ చేసేవాడు. కానీ అవన్నీ భక్తుడు అంటే ఎప్పుడైతే ఈ కృష్ణ చైతన్య జ్ఞానాన్ని, ప్రభుపాల వారి పుస్తకాలు చదివారో, ప్రభుపాల వారి ప్రవచనాలు విన్నారో, ఈ భక్తుల యొక్క సాంగీత్యానికి వచ్చారో అన్నీ విడిచిపెట్టాడు అనమాట. అన్నీ విడిచిపెట్టి చాలా చక్కగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూ, మందిరంలో సేవ చేస్తూ, మంచిగా ధోతి కుర్తా వేసుకొని, తిలకం పెట్టుకొని ఆనందంగా ఉన్నాడు. అయితే చాలా కాలం తర్వాత ఒక పాత స్నేహితుడు ఒకతను కలిశాడంట. ఆయన వేరే అతనికి పరిచయం చేస్తున్నాడంట, ఈయనని, ఈ భక్తుడిని పరిచయం చేస్తున్నాడంట. చూడండి, మీకు గుర్తుందా, మన ఊర్లో ఈ వ్యక్తి ఉండేవాడు, చూడు ఇలా అయిపోయాడు, ఏం చేద్దాం అంటున్నాడు. ఏం చేశాడు ఆ భక్తుడికి ఏం నష్టపోయాడు? చాలా మెరుగైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంతకుముందు ఆయన మద్యపానం, మాంసం చేయడం వల్ల ఆరోగ్యం చాలా చెడిపోయిందన్నమాట. కానీ అవన్నీ అంటే దానికోసమని కాదు, కానీ భక్తుడు అవ్వడం వల్ల ఆరోగ్యంగా కూడా మెరుగైన జీవితాన్ని గడుపుతున్నాడు. మంచి సంబంధాలు అంటే వ్యక్తులతో, ఇతర వ్యక్తులతో మంచి సంబంధాలు, అందరు గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. చూడొచ్చు మీరు, భక్తుల్ని ఒకరొకరు కలుసుకోగానే వాళ్ళు హరే కృష్ణ చెప్పుకుంటారు, ఒకరికి ప్రణామం చేసుకుంటారు. ఎంత మంచి పరిచయాలు కదా. అలాంటి వ్యక్తిని చూసి ఆయన ఏంటో ఇలా అయిపోయాడు అని అంటున్నాడు. చూడండి, ప్రజలకి అసలు అర్థమే కావట్లేదు. ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువ కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోలేకపోతున్నారు. మరి అటువంటి వాళ్ళ కోసం వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళ కోసం బాధపడి మనం ఎందుకు భక్తికి దూరంగా ఉండాలి, భక్తులకు దూరంగా ఉండాలి? చాలామంది అదే చెప్తున్నారు అనమాట. జపం చేయండి అంటే నామూషి అన్నమాట. అయ్యో, బయటికి జపమాల తీసుకెళ్తే ఏంటి స్వామీజీ అయిపోయావా, సన్యాసి అయిపోయావా అంటున్నారండి అని చెప్పేసి వాళ్ళు అసలు బయట జపం చేయడానికే సిగ్గుపడతారనమాట. చాలామంది చేస్తున్నారంటే, ఇంట్లో మాంసం మానేయమంటే, మాంసం మానేస్తే మా బంధువులు ఎవరు మా ఇంటికి రానంటున్నారండి. అటువంటి బంధువులు ఉండేలాగా, అటువంటి బంధువులు ఉండి ఉపయోగం ఏంటి? మాంసం పెట్టకపోతే ఇంటికి రానంటే ఒకసారి ఆలోచించండి. మీ బంధుత్వానికి విలువనిస్తున్నాడా, మాంసానికి విలువనిస్తున్నాడా? మీతో సంబంధం ముఖ్యమా, మాంసం ముఖ్యమా? రెండు ముఖ్యమా? మరి అటువంటి వాళ్ళ గురించి ఆలోచించడం ఉపయోగం లేదన్నమాట. అలా అని చెప్పేసి వాళ్ళతో సంబంధాలు తెంచుకోవాలని కాదు, వాళ్ళకి అర్థమయ్యేలా
చెప్పడానికి మనం ప్రయత్నించాలి. అందరూ త్వరగా అర్థం చేసుకోలేరు. వాళ్ళకి ఈ భగవద్గీత జ్ఞానాన్ని మెల్లిమెల్లిగా చెప్పడానికి మనం ప్రయత్నించాలన్నమాట. సంబంధాలను వెంటనే తెంచుకోలేము. సంబంధాలు అనేవి తెంచుకునేవి కావు. అవునా కదా? మన పుట్టగానే మన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ళతో సంబంధం సహజంగానే ఉంటుంది. దాన్ని తెంచుకోలేము. కానీ దాన్ని మెరుగుపరుచుకోవాలి. మనం ఎలాగైతే మారామో వాళ్ళను కూడా మార్చడానికి ప్రయత్నించాలి. అంతేకాని వాళ్ళతో రాజీపడి జీవించడానికి, వాళ్ళతో రాజీపడి ఆధ్యాత్మిక సాధనను నిర్లక్ష్యపరచకూడదన్నమాట. ఏంటి, చాలా ధైర్యంగా తిలకం పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తిలకం పెట్టుకోవాలి, ధోతి కుర్తా ధరించాలి, జపమాల ప్రతి ఒక్కరు కూడా ఎల్లవెల్లలా ఉండాలి, భగవంతుని నామాన్ని జపించాలి. దానిలో సిగ్గుపడడానికి అవసరం లేదన్నమాట. నేను భక్తుణ్ణి, భగవంతుని యొక్క సేవకుని అని చెప్పుకుంటే అది చాలా గొప్ప విషయం అన్నమాట. ఈరోజే ఒక భక్తుడు వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకున్నాడు అన్నమాట. నా సంపద ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం, నా యొక్క జపమాలనే నా సంపద, నా యొక్క తిలకమే నా సంపద, నా యొక్క ధోతి కుర్త వేషధారణే నా సంపద అని చెప్పేసి స్టేటస్లో పెట్టుకున్నాడు. చూడండి, స్టేటస్లో పెట్టుకుంటున్నారు భక్తులు. మనకెందుకు నామోషం? అది నిజంగా చాలా గొప్ప విషయం. అంతెందుకు, మీ ముందే నేనున్నాను. నేను భక్తిలోకి రాకముందు, అంటే దీక్ష నాకు ఒక గురువుని స్వీకరించి దీక్ష తీసుకోకముందు చాలామంది ఓకే గౌరవం ఉండేది, కానీ ఇంతగా గౌరవం ఉండేది కాదు. ఒక భక్తుడిగా మారిపోయిన తర్వాత వ్యక్తికి గౌరవం సహజంగానే పెరుగుతుందన్నమాట. కొందరు అజ్ఞానులు ఉంటారు, అర్థం చేసుకోలేరు. వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక సాధనను విడిచిపెట్టకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, దాన్ని సిగ్గుపడకూడదు అన్నమాట అదే సాధన చేయడానికి. అంతేకాకుండా మరి ఈ ఆధునికతతో ఉపయోగించాలి లేదా ఈ ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఉండాల్సి వస్తుందేమో అని భయపడకూడదు అన్నమాట. ఆధునిక సౌకర్యాలు ఎలా ఉపయోగించాలో, ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలన్నమాట. వాటిని విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి మనం ఉపయోగిస్తే మనమే నష్టపోతాం. ఈ వాహనాలన్నీ, ఇంట్లో అన్ని టీవీలు, సోఫాలు అన్నీ వాడితే ఏమవుతుంది? ఈ రోజుల్లో మిక్సీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ అనవసరంగా వాడచ్చు, కానీ అనవసరంగా వాడితే ఏమవుతుంది? కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడు నొప్పులు, తలనొప్పులు వస్తున్నాయి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏం చేయమంటున్నారు? మళ్ళీ పాత పద్ధతులకు వెళ్ళమని చెప్తున్నారు అన్నమాట. ముందే మనం జాగ్రత్త పడాలి. ముందు నుంచే సాంప్రదాయకమైన ఆధ్యాత్మిక విలువలతో కూడిన సాంప్రదాయకమైన జీవితాన్ని మనం గడపడానికి ప్రయత్నించాలి. ఆ విలువలని మనం తర్వాత తరాలకి అందించినంత వరకు సమాజం ఆనందంగా ఉంటుంది. మన కుటుంబంలో కూడా భవిష్యత్ తరాలందరూ అందరూ కూడా ఆనందంగా ఉంటారు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అందరికీ తెలిసిందే, పాటించడం కష్టం కదా. అలవాటు పడిపోయాం, ఆధునిక సౌకర్యాలకు అలవాటు పడిపోయాం. అంతే, అలవాటు ఒకే రోజు వచ్చిందా? ఆధునిక సౌకర్యాలు ఒకే రోజు అలవాటు చేసుకున్నామా? నెమ్మదిగా అలవాటు అయింది, అంతే కదా. మరి అదేవిధంగా వాటి నుంచి బయటపడాలంటే నెమ్మదిగా సాధన చేయాలి. రోజుకు ఒకసారి మందిరానికి రండి, అంటే వారానికి ఒకసారి మందిరానికి రావడం మొదలుపెట్టండి. రోజుకు ఒక మాల జపం చేయడానికి మొదలుపెట్టండి. రోజు ఉదయాన్నే కనీసం వారానికి ఒకసారి ఉదయాన్నే లేచి అలా మొదలుపెట్టండి. తర్వాత వారానికి 2 రోజులు, వారానికి 3 రోజులు, తర్వాత ప్రతిరోజు కూడా మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు ఎక్కువ మాలలు జపించడానికి ప్రయత్నించాలి. రోజుకు మొత్తం అరగంట, గంట భగవద్గీత చదవలేకపోయినా సరే రోజుకు ఒక భగవద్గీత శ్లోక చదవడానికి ప్రయత్నించాలి. అలా నెమ్మదిగా సాధన చేయాలి. ఎలాగైతే ఆధునిక సౌకర్యాలను అలవాటు చేసుకున్నామో ఈ ఆధ్యాత్మిక విలువలను కూడా, ఆధ్యాత్మిక సాధన కూడా అలవాటు చేసుకోవడానికి నెమ్మదిగా సాధన చేయాలన్నమాట. అందుకని దాన్ని ఏమన్నారు? సాధన అన్నారు అన్నమాట. సాధన చేయాలి. సాధన అనేది భక్తుల సాంగత్యంలో చాలా సులభమవుతుంది. అందుకనే ఎవరైతే ఇలాంటి జీవితాన్ని గడపాలనుకున్నారో వాళ్ళు భక్తుల సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నించాలి. వీలైనంత ఎక్కువ సమయం భక్తుల సాంగత్యంలో గడపాలన్నమాట. ఏంటి ప్రశ్న?
ఎందుకని చెప్పారు అది? సముద్రం దాటకూడదంటే అంటే ఇప్పుడు సముద్రాలు ఎందుకు దాటుతారు అంటే వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఒక సన్యాసి ఈ భౌతిక విషయాలన్నింటినీ కూడా త్యజించాలి. అప్పుడే అలాంటి సన్యాసి అంటాం. భౌతిక భోగాలను త్యజించాలి. అలాంటప్పుడు వేరే దేశాలకి వెళ్ళాల్సిన అవసరం ఏంది? ఒకప్పుడు వేరే దేశాలకు ఎందుకు వెళ్ళేవాళ్ళు? వ్యాపార నిమిత్తం వెళ్ళేవాళ్ళు. అయితే ఏదో అవసరం కోసము ఏదో భిన్నమైన జీవితాన్ని గడపడానికి వెళ్ళేవాళ్ళు అనమాట. సన్యాసికి అటువంటి వాటితో అవసరం ఏముంది? అవసరం లేదు కదా. కానీ ఇప్పుడు ప్రచారం కోసం వెళ్ళడం అవసరమైంది కాబట్టి ప్రభువుల వారు వెళ్ళారన్నమాట. అదేనమాట, వీటన్నింటిని ఉపయోగించవచ్చు. ఒకప్పుడు చెప్పబడింది ఈ ఆధునిక వసతులన్నీ కూడా వాడకూడదని చెప్పారు, గురువులు చెప్పారు. కానీ ప్రభువుల వారు ఏం చేశారు? అన్నింటినీ వాడారు. మైక్రోఫోన్ వాడారు, తర్వాత కెమెరాలు వాడారు, కార్లు వాడారు, కంప్యూటర్లు వాడారు, ప్రింటింగ్ ప్రెస్లు వాడారు. కానీ దాన్ని ఎలా వాడాలో తెలుసుకున్నాడు కాబట్టి వాడారు. కానీ వాటిని మళ్ళీ వాటి వెనకాల విలువ తెలియకపోతే, వాటిని ఎందుకోసం ఉపయోగించాలని తెలియకపోతే వాటిని దుర్వినియోగపరిచే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందుకనే వస్తువులు ఏవైనా సరే వాటి విలువ తెలిసిన వాళ్ళకి, అంటే ఇంద్రియ నిగ్రహణ శిక్షణ పొందిన వాళ్ళకు మాత్రమే ఇవ్వాలన్నమాట. స్మార్ట్ ఫోన్లు ఎవరికి ఇవ్వాలి? శిక్షణ లేని వాళ్ళకి, చిన్నపిల్లల నుండే ఇస్తే దానివల్ల వాళ్ళు నష్టపోతారు. అవునా కదా? ఈ రోజుల్లో చాలామంది, చాలా దేశాలు నిర్దిష్టమైన వయస్సు వచ్చేంత వరకు పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకూడదు, కంప్యూటర్లు అలవాటు చేయకూడదు అని చెప్పేసి ఏమంటారు, రూల్స్ పెడుతున్నారంట, నియమాలు పెడుతున్నారంట. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది కాబట్టి, వాటి యొక్క దుష్ప్రభావాలు అర్థమయ్యాయి కాబట్టి అలాంటి నియమాలు పెడుతున్నారు. మొదట్లో ఏమనుకున్నారు? ఇవి చాలా ఉపయోగపడతాయి అనుకున్నారు. కానీ దాని యొక్క ప్రభావాలు, దుష్ప్రభావాలు అనేటివి చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. కానీ ఇప్పటికైనా సరే తెలుసుకొని మారడానికి ప్రయత్నిస్తున్నారు. సో మనం కూడా అంతే ఉండాలి. ఈ రోజుల్లో అందరికీ పిల్లల చేతిలో సెల్ ఫోన్ పెడితే ఏం చేస్తున్నారు? పక్కింట్లో ఏం చేస్తున్నారో చూస్తున్నారు. మరి ఆ రోజుల్లో భగవద్గీతలో మన సంజయుడికి టీవీ ఇచ్చారు, సెల్ ఫోన్ ఇచ్చారు, విత్ 6G బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. ఇమీడియట్గా అక్కడ కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది ఇక్కడ చూడగలిగాడు. అవునా కదా? విత్ కలర్ పిక్చర్, ఫుల్ కలర్ పిక్చర్, సౌండ్, ఫుల్ సౌండ్ క్వాలిటీ అన్నీ క్లియర్గా ఉంది. కానీ ఆయన దాన్ని దుర్వినియోగం చేయలేదన్నమాట. అవునా కదా? పక్కింట్లో ఏం చేస్తున్నారో చూడడానికి ఉపయోగించలేదు ఆయన. ఎందుకంటే ఆయనకు శిక్షణ ఉంది కాబట్టి. ఆయన ఇంద్రియ నియంత్రణలో శిక్షణ ఇవ్వబడ్డాడు, మనసును నియంత్రించుకోవడంలో శిక్షణ ఇవ్వబడ్డాడు. కానీ ఈ రోజుల్లో విద్యార్థులకు అలాంటి శిక్షణ ఇస్తున్నారా? అది మనసు అంటేనే ఎవరికి ఏం తెలియదు అనమాట. వాళ్ళకి ఏమనిపిస్తే అది చేయడమే వాళ్ళకి మనసు అనమాట కదా. మనస్సును నియంత్రించుకోవడం అంటే అది కొత్త విషయం అన్నమాట ఈ రోజుల్లో యువతకి. కానీ చాలా చాలా ముఖ్యమైన అంశం. భగవద్గీతలో కృష్ణుడు కూడా అర్జునుడు చెప్తున్నాడు, మనసును నియంత్రించుకోవాలి. నియంత్రించుకోలేకపోతే అదే మన శత్రువు అవుతుంది. హరే కృష్ణ. భగవద్గీత యథాతథం కీ జయ, శ్రీల ప్రభుపాద్ కీ జయ. సో ఇప్పుడు ఆరతి ఉంటుంది, అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనండి.